ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెదక్ పట్టణం రామదాస్ చౌరస్తాలో మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహం బతుకు ఆగం అనే నినాదంతో రామదాస్ చౌరస్తాలో మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మెదక్ అదనపు కలెక్టర్ నాగేష్, మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాల్య వివాహాన్ని ఆపి ఆరోగ్యకరమైన విద్యావంతమైన సురక్షిత సమాజాన్ని నిర్మించాలని మెదక్ అదనపు కలెక్టర్ నాగేష్ సూచించారు. బాలికల సంరక్షణ కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక చట్టాలు, హక్కులు తీసుకొచ్చిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం బాల్య వివాహాలు రద్దు చేయాలని ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహాల నివారణకు ప్రతి ఒక్కరికి సంపూర్ణ అవగాహన కల్పించాలని, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి హేమభార్గవి, డిఎఫ్ఓ జోచి, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డిఈఓ విజయ, యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, ఇతర శాఖల జిల్లాధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. మన సమాజంలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నాను. 18 సంవత్సరాల లోపు బాలికలకు 21 సంవత్సరాల లోపు బాలురకు వివాహం జరగకుండా కృషి చేస్తాను. బాల్య వివాహం చట్ట విరుద్ధమని మరియు దాని వల్ల కలిగే హానులకు ఇతరులకు తెలియజేస్తాను. నా కుటుంబం స్నేహితులు సమాజంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు జాగ్రత్తగా ఉంటాను. అందుకోసం మనం కూడా పిల్లలకి బాల్య వివాహాలు చేయొద్దు. ఒకవేళ పిల్లలు చదువుకోకపోయినా వాళ్ళకి ఏదో ఒకటి ఇంట్రెస్ట్ తప్పకుండా ఉంటుంది, ఏదో ఒక రంగంలో. అది కనిపెట్టి చూడాల్సిన బాధ్యత మనందరిది, పేరెంట్స్ది. ఆ దిశగా వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు అందులోనే విజయాన్ని సాధిస్తారు. అది గమనించాల్సిన బాధ్యత మనది, ముఖ్యంగా ఉపాధ్యాయులకు కూడా. వాళ్ళు ఏ రంగంలో ఎలిజిబుల్ అవుతారు, వాళ్ళకి అందులోనే ట్రైనింగ్ ఇవ్వండి. ఈరోజు ఇక్కడ కూడా కొంతమంది పిల్లలకి ర్యాంకులు వచ్చిన వాళ్ళకి, అథ్లెటిక్లో వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు మనం బహుమతులు ఇచ్చుకుంటున్నాం. అంటే వాళ్ళని ఇంతమందిలో ఇలా ప్రోత్సహిస్తే వాళ్ళకి ఒక అద్భుతమైన ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఆ దిశగా అందరూ ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారికి మరియు ఆ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఇంప్లిమెంట్ చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి నగేష్ సార్ గారికి, సుభాష్ అన్న గారికి, వెంకటస్వామి అన్న గారికి మరియు పోలీస్ సిబ్బంది అందరికీ, బ్రాహ్మణోత్తములకు, పాస్టర్ గారికి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుండి విచ్చేసినటువంటి సోదరి మనులందరికీ, వేదిక పైన ఉన్నటువంటి అధికారులందరికీ, విచ్చేసిన పుర ప్రముఖులందరికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గత మనం 45 డేస్గా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. వివిధ శాఖ పరంగా వెల్ఫేర్ వింగ్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించిన శాఖ కూడా నిన్నటి రోజు నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు 2వ రోజు మానవ హారము మెదక్ పట్టణంలో రామదాస్ చౌరస్తాలో సిటీ సెంటర్లో మానవ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మానవహారం యొక్క ఉద్దేశం ఏంటంటే బాల్య వివాహాలు రద్దు చేసుకోవాలి, బాల్య వివాహాలు బ్రతుకు ఆగం అన్న స్లోగన్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్లోగన్ ఇచ్చింది, బాల్య వివాహం బతుకు ఆగం. దీని గురించి 18 సంవత్సరాల కన్నా ముందు పెళ్లి వద్దు. దానికి మా అందరం కూడా సమాజం మొత్తం కూడా బాధ్యత తీసుకోవాలి. ఆడపిల్లలకు 18 సంవత్సరాలకు లోపుగా పెళ్లి చేయకూడదు. ఇప్పుడు మనం ఒక స్కీమ్స్ పెడతా ఉన్నాము. ప్రతి రాష్ట్రం కూడా, రాష్ట్ర ప్రభుత్వం బాల సంక్షేమం కోసం మహిళా సంక్షేమం కోసం ఎన్నో స్కీమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఎన్నో చట్టాలు చేయడం జరుగుతుంది. ఆ చట్టాల పట్ల మనకు గౌరవం ఉండాలి. మనం చేసుకున్న చట్టం పట్ల మనము గౌరవించాలి. ఆ చట్టాలతోటి మీకు హక్కులు కూడా సంక్రమిస్తారు. ఆ బాల కోసం వచ్చే హక్కులు కూడా వాళ్ళు పొందే విధంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు లబ్ధి పొందే విధంగా మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా వెలగాలి. నేటి బాలులే రేపటి పౌరులు కాబట్టి భారతదేశంలో మొత్తం సంపద కన్నా ఎన్నో సంపదలు ఉన్నవి. మానవ సంపద అత్యంతగా ఉన్నది. మన మానవ సంపద అత్యంత ప్రపంచంలోనే మన సంపద ఎక్కువగా ఉంది.